మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలవుతుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 11 తరపు నుంచి మన వైజాగ్ యువ కెరటం పైలా అవినాష్ కూడా పంజాబ్ కింగ్స్ 11 తరపున ఆడబోతున్నాడు. మన వైజాగ్ గేట్ కావడంతో మనకు కూడా చాలా ఆనందం. ప్రస్తుతం మనతో పాటుగా అవినాష్ ఉన్నాడు. అవినాష్తో పాటు మనం ఆయన క్రికెట్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఆయనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అవినాష్, మీరు ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. హౌ డూ ఫీల్? మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ఐపీఎల్ అనే పెద్ద స్టేజ్లో నేను వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం, అక్కడ నన్ను ఆప్షన్లో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ సీజన్ ఎలా అవుతుంది అని చెప్పి. అంటే మీరు ఇదివరకు మనం చూస్తే ఇటువంటి యూసీసీ టోర్నమెంట్లో కూడా అద్భుతంగా రాణించి భారీ షాట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ చాలా గెలిచారు. ఒక్కసారిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఐపీఎల్ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళడం, ఈ జర్నీకి అసలు బ్యాక్ బోన్ ఎవరు, సపోర్ట్ ఎవరు? సపోర్ట్ ఎప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ వీడీసీఏ కూడా బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఇలాంటి యూసీసీ ఇలాంటి టోర్నమెంట్స్లో మనం పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. లాస్ట్ 4 years నుంచి యూసీసీ ఆడుతున్నాను. ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయడం, ప్రతి దానిలోని బాగా చేయడం జరిగింది. సో ఈ కాన్ఫిడెన్స్ అక్కడ సైద్ ముస్తాక్ అలీలో పర్ఫామ్ చేసి అక్కడి నుంచి సెలెక్ట్ అవ్వడం హ్యాపీగా ఉంది. అంటే మీరు ఇప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్లో ఒక స్థాయి క్రికెటర్ని మీరు చూశారు, కానీ ఐపీఎల్ ప్లాట్ఫామ్లో ఇంటర్నేషనల్ క్రికెటర్లను కూడా కలవబోతున్నారు. అటువంటి మంచి అవకాశం రావడానికి మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎటువంటివి షేర్ చేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళతో ఎటువంటివి మీరు నేర్చుకుంటే బాగుంటుంది మీరు ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళతో ఏంటి గేమ్ అది ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కువ మాట్లాడి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి గేమ్ అది డెవలప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు ఫ్రెండ్స్తో. ఫస్ట్ ఈ యొక్క విషయం తెలియగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఐపీఎల్కి పంజాబ్ కింగ్స్ 11 తరపున మీరు సెలెక్ట్ అయ్యారని తెలియగానే మీ ఫస్ట్ స్పందన ఎట్లా అని? టీయర్స్ వచ్చాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తీసుకుంటారని. ముందు పంజాబ్ కింగ్స్ ట్రయల్స్కి వెళ్ళాను. దాని తర్వాత వాళ్ళు ఆప్షన్లో చూసి పిక్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వెంటనే కాల్స్ మా మమ్మీ నుంచి, డాడీ నుంచి అందరూ కాల్స్ చేసి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీరు ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాట్ అంటే ఏ పర్ఫార్మెన్స్ మీరు ఎక్కువగా ఇష్టపడతారు? అదేవిధంగా మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అంటే ఇమిటేషన్ కాదు, ఇట్లా ఆడితే బాగుంటుంది అనేది ఎవరో మనకి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే తను చేసే హార్డ్ వర్క్ అంతా చూసి ఇన్స్పైర్ అవుతాం. ఎంఎస్ ధోని, బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని నేను. సో డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంది ఐపీఎల్కి వెళ్ళడం. అండ్ ఫైనల్గా మీ యొక్క గోల్ ఏమనుకుంటున్నారు? గోల్ ఆబ్వియస్లీ ఇండియాకి ఆడాలి, ఇండియాలో పర్ఫామ్ చేయాలి, వరల్డ్ కప్స్ గెలవాలి ఇండియాకి. ఐపీఎల్లో రాణించాలి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి ఒక క్రికెటర్గా ఎదగాలనేదే తన ఎవరైతే డ్రీమ్ రోల్లో ఉన్న విరాట్ కోహ్లీ, అదేవిధంగా బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని అంటున్న వారి యొక్క కనుసన్నలో కూడా తను పర్ఫామ్ చేసే విధంగా కూడా అద్భుతంగా రాణించాలని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ఏబిఎం తరఫు నుంచి కూడా మనసారా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.